నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మంత్రి నారాయణ కుటుంబం సైకిళ్లను పంపిణీ చేయనుంది. 7,000 మంది విద్యార్థులకు ఈ నెల 20న ఈ సైకిళ్లను అందించబోతున్నారు. మంత్రి కుమార్తెలు, అల్లుళ్లు తమ సొంత నిధులతో ఈ సైకిళ్లను కొనుగోలు చేశారు. 6 కోట్ల రూపాయలతో ఈ సైకిళ్ల కోసం వెచ్చించారు. ఇక పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు. భవిష్యత్తులో మరో 3,000 మందికి సైకిళ్లు ఇస్తామని మంత్రి ప్రకటించారు. ఆపోజిట్ లైట్ పడుతుంది. కనీసం ముందుకు వెళ్ళారు తీసుకుంది స్టేజ్ బస్సులు పిల్లలు సార్ కొంచెం లోపలికి అటు ఒకసారి తీసుకోండి. ఒక 10 సైకిల్ తీసుకోండి. నా సైడ్ అన్న ఒక 10. సార్ 1 సెకండ్ సార్ 1 సెకండ్ సార్ ఒక్క నిమిషం. ఈరోజు గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారు నెల్లూరు సిటీ సంబంధించి 1,100 మందికి ఈరోజు విఆర్సీలో సీట్లు ఇవ్వడం, పేద పిల్లలకి కరకట్టల మీద నివసించే పిల్లలకి సీట్లు ఇచ్చి అటువంటి పేదలు దూర ప్రాంతాల నుంచి రాలేకపోతున్నారని చెప్పి ఈరోజు నెల్లూరు సిటీకి కానీ రూరల్కి కానీ 10,000 సైకిళ్ళు అందుబాటులోకి తీసుకురావడం పేదలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పండుగ కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ నారాయణ సార్ దగ్గర ఆశీర్వాదాలు పొందాలని, పిల్లలందరికీ సైకిల్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. నారాయణ సార్కి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. నెల్లూరు కార్పొరేషన్ లో ఏదైతే ఈరోజు మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, జడ్పీ స్కూల్స్ కావచ్చు, దాంట్లో ఆల్మోస్ట్ అందరూ పేద విద్యార్థులు చదివేది. ఈ పేద విద్యార్థులకి వాళ్ళ ఇంటి నుంచి రావటానికి పోవటానికి సౌకర్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ సైకిల్స్ ఇవ్వాలని నేను మా పిల్లల్ని అడగటం, మా పిల్లలకి చెప్పడం, వారు వెంటనే దానికి శాంక్షన్ చేయటం, వారి యొక్క సొంత డబ్బులు, ఇది సిఎస్ఆర్ కూడా కాదు, వాళ్ళ సొంత ఆదాయం నుంచి యాక్చువల్గా మా పిల్లలు షర్ణి కావచ్చు, సింధు కావచ్చు, అల్లుళ్ళు 2 కావచ్చు, వాళ్ళందరూ యాక్చువల్గా దాన్ని యాక్సెప్ట్ చేసి నెల్లూరులో 8, 9, 10 చదివే విద్యార్థులు దాదాపు 7,000 మంది ఉన్నారు. దాదాపు 7,000 మందికి యాక్చువల్గా సైకిల్ ఇస్తున్నాం. తర్వాత డిసెంబర్లో కానీ లేదా సంక్రాంతి అప్పుడు కానీ 7th నుంచి 8th వచ్చే పిల్లలకి ఇస్తాం. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి 6th, 7th పిల్లలకి సైకిల్ కరెక్ట్ కాదని ఎక్కువ మంది చెప్పడంతో యాక్చువల్ 8th, 9th, 10th ఇస్తున్నాం. అయితే డిసెంబర్ ఆర్ జనవరి అదొక 3,000 సైకిల్ ఉంటాయని చెప్పారు. 10,000 సైకిల్ యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. నెల్లూరు నగర నియోజకవర్గంలో మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పొంగూరు నారాయణ గారి యొక్క దాతృత్వంతో వారి యొక్క కుమార్తెలు శరణి గారు, సింధు గారు వారి యొక్క దాతృత్వంతో ఈరోజు నగర రూరల్ నియోజకవర్గాలలో దాదాపు 7,000 సైకిళ్ళు ఎవరైతే 8, 9, 10 తరగతులు చదువుతున్నారో ప్రభుత్వ పాఠశాలలు, మున్సిపల్ కానీ జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైకిల్స్ ఇవ్వాలనే నిర్ణయం నిజంగా కూడా ఈరోజు హర్షణీయంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. నెల్లూరు చరిత్రలో ఇలాంటి కార్యక్రమాలు చేసేది ఈరోజు 7,000 సైకిళ్ళు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారంటే సొంత డబ్బుతో 1,000 రూపాయలు ఖర్చు పెట్టలేరు ఎవరు ఇతరులకి. అలాంటి ధర్మాత్ములు మన నారాయణ సార్ గారు కార్యకర్తల కోసం, చిన్న బిడ్డల కోసం వాళ్ళు నడిసి పోలేక అలసిపోతున్నారని సైకిల్ మీద పోయి మంచి చదువు చదవాలని వాళ్ళని ఆశీర్వదిస్తున్నారంటే ఆయనకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. ఇలాంటి నాయకులు దొరకడం మన అదృష్టం.
నెల్లూరు చరిత్రనే మార్చేస్తున్న నారాయణ గారికి కోటి దండాలు పెడుతూ సెలవు తీసుకుంటున్నాను.